హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఫైనల్గా Xiaomi MIUI 12కి సంబంధించిన ఫస్ట్ డెవలపర్ బీటా వర్షన్ నిన్న చైనాలో రిలీజ్ అయిపోయింది. ఇక ఈరోజు నేను మీకు ఈ ఫస్ట్ చైనీస్ డెవలపర్ బీటా వర్షన్లో మనకి కొత్తగా కనిపించిన ఫీచర్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు నేను చదివిన కొన్ని చైనీస్ సోర్సెస్ ప్రకారం కొత్తగా మనకు ఒక 5 ఫీచర్స్ని నేను నోటీస్ చేశాను. ఆ 5 ఫీచర్స్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. నేను ఏదైనా కొత్తగా వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు లైక్ చేస్తేనే మాకు కొంచెం బూస్ట్ వస్తుంది. వెంటనే లైక్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ కూడా చేయండి. ఇక ఈరోజు నేను అబ్జర్వ్ చేసిన టాప్ 5 ఫీచర్స్లో ఫస్ట్ ఏంటంటే మనకి ఆండ్రాయిడ్లో డిఫాల్ట్గా ఉండే మనకి స్లైడర్ ఉంటుంది కదా, కింద మనకు ఒక హోమ్ బటన్ లాగా ఉంటుంది, మనకి నావిగేషన్ బార్ అంటారు దాన్ని. సో ఈ నావిగేషన్ బార్ని మనకి MIUI 12 కూడా వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. యాక్చువల్గా మనకి డిఫాల్ట్గా Xiaomi డివైస్లో ఇప్పుడు మనకి స్వైప్ జెస్చర్స్ అనేవి వర్క్ చేస్తాయి. మనకి ఇంతకుముందు నుంచే ఉన్నాయి. ఇది పిక్సెల్ డివైస్లో తీసుకొచ్చిన తర్వాత ఈ ఏదైతే నావిగేషన్ బార్ ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇది మనకు ఒక ఫస్ట్ ఫీచర్ లాగా కనిపిస్తుంది. అలాగే మనకి ఆండ్రాయిడ్లో డిఫాల్ట్గా ఉండే ఏదైతే ఆండ్రాయిడ్ 10లో కానీ ఆండ్రాయిడ్ 9లో కానీ డిఫాల్ట్గా ఉండే మనకి నావిగేషన్ బార్ని స్లైడ్ చేస్తే రీసెంట్గా వచ్చిన యాప్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, అంటే మనకి ఇటు స్లైడ్ చేస్తే ఇంత ముందు ఓపెన్ చేస్తుంది, అలాగే ఇటు స్వైప్ చేస్తే మనకి స్లైడ్ చేస్తుంటాం కదా, సైడ్కి స్లైడ్ చేసే ఫీచర్ కూడా వీళ్ళు యాడ్ చేశారు. ఇది కూడా మనకి పిక్సెల్ ఆండ్రాయిడ్ మనకి డిఫాల్ట్ ఆండ్రాయిడ్ కోర్ ఫైల్లో ఉండే ఫీచర్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నట్టు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక మూడోది మనకి నోటిఫికేషన్ ప్యానల్ని వీళ్ళు టోటల్గా రీడిజైన్ చేశారు. మనకి ఏదైతే పెద్ద పెద్ద కార్డ్స్ లాగా ఉంటుందో, అంటే మనకి రీసెంట్ ప్యానల్ ఓపెన్ చేసినప్పుడు ఏవైతే మనకి కార్డ్స్ లాగా కనిపిస్తుంటుందో అదే తరహాలో మనకి నోటిఫికేషన్ ప్యానల్ని డ్రాగ్ చేసినా కానీ పెద్ద పెద్దగా మనకి ఐకాన్స్ లాగా కనిపిస్తుంటుంది. డేటా మొత్తం కూడా అక్కడికి చూపిస్తుంది అనమాట. లైక్ మనకు ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, ఆ మెసేజ్లో ఉన్న ఏదైతే కీ మేజర్గా ఉన్న ఫస్ట్ 3 లైన్స్ ఉంటాయి కదా, అవి మనకి కనిపించేలాగా స్లైడ్స్ లాగా టైల్స్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. ఇది మాత్రం సూపర్గా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే మనకి జెస్చర్స్ సపోర్ట్తో పాటుగా మనకి యానిమేషన్స్ మాత్రం వీళ్ళు చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. ఇది కూడా మనకి కొత్తగా కనిపిస్తుంది. యానిమేషన్ మనకి విత్ ఇన్ ద మల్టీ టాస్కింగ్ ప్యానల్ ఓపెన్ చేసినప్పుడు మనకు వచ్చే యానిమేషన్ ఏదైతే ఉంటుందో, మల్టీ టాస్కింగ్ ప్యానల్ అంటే మనకి రీసెంట్ ప్యానల్ అనుకోవచ్చు. ఆ రీసెంట్ ప్యానల్లోకి వెళ్తున్నప్పుడు వచ్చే జెస్చర్స్ కానీ అలాగే మనకి ఏవైతే మనకి యానిమేషన్స్ ఉంటాయో అవి మొత్తం కూడా వీళ్ళు చాలా వరకు చేంజ్ చేశారు. అంటే మనకి ఏదైతే ఆండ్రాయిడ్లో డిఫాల్ట్గా ఉన్న నావిగేషన్ బార్తో పాటుగా Xiaomi డిఫాల్ట్గా ఉన్న స్లైడ్స్, అంటే మనకి ఇంతకుముందు స్వైప్ అప్ చేస్తే మనకి హోమ్ స్క్రీన్ వస్తుంది, స్వైప్ అప్ చేసి హోల్డ్ చేస్తే మనకి రీసెంట్ ప్యానల్ వస్తుంది కదా, అవి వర్క్ చేస్తాయి. ఏవైతే మనకి డిఫాల్ట్గా ఆండ్రాయిడ్లో ఉన్నవో అవి కూడా మనకి వర్క్ చేస్తాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే మనకి కెమెరా UI టోటల్గా వీళ్ళు చేంజ్ చేశారు. చాలా వరకు కొత్తగా మనకి కెమెరా UI అనేది కనిపిస్తుంది. మీరు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఈ ఏదైతే కెమెరా ఉందో ఈ కెమెరా అప్లికేషన్ మనకి లేటెస్ట్ MIUI 12లో మనం చూడబోతున్నట్టు తెలుస్తుంది. ఇక లాస్ట్ మనకి గ్లోబల్ డార్క్నెస్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనకి Xiaomi మొబైల్స్లో మనకి డార్క్ మోడ్ అనేది అన్ని మొబైల్స్కి తీసుకొచ్చారు. కాకపోతే గ్లోబల్ డార్క్ మోడ్ అనేది ఇంకా వీళ్ళు ఇంప్లిమెంట్ అనేది ప్రాపర్గా చేయదు. గ్లోబల్ డార్క్ మోడ్ అంటే మనకి కొన్ని యాప్స్ డార్క్ మోడ్ని సపోర్ట్ చేయవు కదా, సో వాటిని కూడా ఫోర్స్గా డార్క్ మోడ్లోకి తీసుకునే ఫీచరే ఈ గ్లోబల్ డార్క్ మోడ్ అనమాట. సో ఇది కూడా మనకి కొత్తగా కనిపించింది. ఇది కింద మీకు కనిపిస్తుంది కదా చైనీస్లో, దాన్ని కొంచెం ఇంగ్లీష్లోకి మారిస్తే మనకి గ్లోబల్ ఇన్వర్షన్ అని అక్కడ కనిపిస్తుంది. ఇదే మనకి గ్లోబల్ డార్క్ మోడ్ అనమాట. సో ఇలా చాలా వరకు కొత్త ఫీచర్స్ అనేది వీళ్ళు ఈ MIUI 12లో తీసుకొచ్చారు. ఇంకా ఇది ఫస్ట్ డెవలపర్ బీటా వర్షన్ మాత్రమే. దీనికి సంబంధించిన బీటా టెస్టింగ్ అనేది మనకి జూన్ జూలై వరకు నడుస్తూనే ఉంటుంది. ఫైనల్గా మనకి సెప్టెంబర్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. మన ఇండియాలో గ్లోబల్ బీటా అనేది మనకి మేబీ మే తర్వాత మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని పాపులర్ డివైస్కి వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.